ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క నవంబర్ మాసంలో మనము క్రైస్తవ సిద్ధాంతాలు క్రిస్టియన్ డాక్ట్రిన్స్ లో భాగంగా అనేక మూల పాఠాలు మరి సిద్ధాంతాలు మరి అవి చాలా క్రైస్తవ జీవితంలో అవసరమైనటువంటి సత్యాలను మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా మనం మరి యొక్క అంశం గురించి ధ్యానించిన వింటున్నాము. మరి నేటి ధ్యాన అంశము ఏంటి అంటే విశ్వాస యొక్క శాశ్వత భద్రత, ఇటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద బిలీవర్. మరి మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందామండి. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 10 వర్స్ 28. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇంగ్లీష్లో, and I give unto them eternal life, and they shall never perish, neither shall any man pluck them out of my hand. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూడండి ఇక్కడ యొక్క వాక్యంలో చెప్తున్నాడు, నేను వారికి నిత్య జీవం ఇస్తున్నాను, కానీ అప్పుడు రక్షణ అది ఎవ్వరు కూడా తీసుకోలేరు, ఎన్నటికి నశింపవు. నిత్య జీవం, ఫర్ ఎవర్ లాస్టింగ్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్, యుగ యుగంలో కూడా ఆయనతో ఉండే భాగ్యం, ఆయనతో నివసించే భాగ్యం ఎవరు కూడా అది తీసివేయలేరు పిల్లారా. అటువంటి భద్రత, సెక్యూరిటీ, శాశ్వత ఆ, భద్రత మరి మనకు ప్రభువులో ఉంటున్నది పిల్లారా. మరి ఇక్కడ మరి వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. శాశ్వత భద్రత అంటే ఏంటి? వాట్ డు మీన్ బై సేయింగ్ ఇటర్నల్ సెక్యూరిటీ? ఒక వ్యక్తి నిజంగా మరి రక్షింపబడినప్పుడు మరి ద బిలీఫ్ దట్ వన్స్ సేవ్డ్ ఎ పర్సన్ కెనాట్ లూజ్ సాల్వేషన్. ఒకసారి మనం రక్షణ పొందినప్పుడు, మారు మనసు పొందిన తర్వాత, రక్షణ నిశ్చయ పొందిన తర్వాత, నిశ్చయిత వచ్చిన తర్వాత పిల్లలారా, మనము తిరిగి జన్మించినటువంటి వారు, నూతన జన్మ అనుభవం, మారు మనసు పొందినటువంటి వారు, విశ్వాసులుగా ముద్రింపబడతాము, దేవుని కుమారులుగా పిల్లారా మనం అనబడతాం పిల్లారా. ఈ లోకంలోనే కాదు, యుగ యుగంలో కూడా నో వన్ కెన్, నథింగ్ కెన్ చేంజ్ సపరేట్ అస్. మన యొక్క దేవునితో ఉన్న సంబంధాన్ని ఎవ్వరు కూడా మరి అది తీసివేయలేరు. ఒక బాండ్, ఒక సీల్, ఒక రిలేషన్షిప్, మరి ఒక ఆ, ఈ భద్రత అనేటటువంటిది మనకు ప్రభువులో కనపడుతుంది పిల్లారా. కాబట్టి అది శాశ్వతమైనటువంటి భద్రత. మరి బిలీవర్ అంటే ఎవరు? విశ్వాసి, యేసుపై విశ్వసించేటటువంటి వారు. ఏ దినమైతే యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తావో, యాక్సెప్ట్ చేస్తావో, పాపి అని గ్రహించి యేసు యొక్క అవసరతను గుర్తించి నీ యొక్క జీవితంలోనికి ఆహ్వానిస్తావో, దాట్ ఈస్ ద న్యూ బిగినింగ్. ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి నూతన అధ్యాయము, క్రీస్తుతో కలిసి జీవించటము, క్రీస్తు బోధల ప్రకారం జీవించటము, క్రీస్తును మయంపరచటం, క్రీస్తు యొక్క అడుగుజాడలను నడవటం అనేటటువంటిది. కాబట్టి ఎ పర్సన్ హూ హ్యాస్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మనం ఇక్కడ విశ్వాసి అన్నప్పుడు ఇది అర్థం చేసుకోవాలా. మరి ఆ యొక్క శాశ్వతమైనటువంటి భద్రత మనకు ప్రభులో ఉంటున్నది. మరి బైబిల్లో కూడా కొన్ని వాక్యాలు చదువుకుందాం అండి. రోమీలకు రాసినటువంటి పత్రిక మరి 8వ అధ్యాయము 38, 39 చూస్తే, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి ఇక్కడ చూడండి ప్రియులారా, పౌలు భక్తుడు ఎంత తేటగా చెప్తున్నాడు. నథింగ్ ఈస్ గోయింగ్ టు సపరేట్ అస్, ఫర్ ఐ am persuaded that neither death nor life nor angels nor principalities nor powers nor things present nor things to come, మరి ఎంత కూడా ప్రియులారా, ఎనీథింగ్ షల్ బి ఏబుల్ టు సపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్.
మరి అట్లాగనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 13, 14 వచనాల్లో కూడా మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. వీఆర్ సీల్డ్ విత్ దట్ హోలీ స్పిరిట్ ఆఫ్ ప్రామిస్. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తాం పిల్లలారా, మన యొక్క జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు పని చేయటం మొదలు పెడతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ముద్ర మనలో ఉంటున్నది. ఆయనే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి ఏ రీతిగా పిల్లలు మనల్ని ఆ యొక్క డిజైన్మెంట్ స్పిరిట్, ఆ మంచి చెడులను తెలుసుకునేటటువంటిది, ఆ యొక్క రైట్ స్పిరిట్ విల్ బి లెడ్ బై, విల్ బి గైడెడ్ బై పిల్లరా. కాబట్టి అది మరి మనం తెలుసుకోవాలా. మరి అలాగనే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడే ప్రియులారా మనల్ని ఎంతగా నడిపిస్తుంటాం అనేటువంటి చూస్తున్నాము. కాబట్టి భక్తులను వారిని మరి కాపాడుటకు భద్రత కలిగి ఉన్నందున, కాబట్టి ఈ యొక్క మరి సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనది. అష్యూరెన్స్ టు బిలీవర్స్ దట్ సాల్వేషన్ ఈజ్ సెక్యూర్. మనకు ఒక నిశ్చయిత ప్రియులారా. మరి ముఖ్యంగా ఈ యొక్క శాశ్వతమైనటువంటి భద్రత గురించినటువంటి ఇంప్లికేషన్, దాని యొక్క అర్థం ఏంటి? భద్రత మరి మొట్టమొదటిగా ప్రియులారా పర్సనల్ ఎక్స్పీరియన్స్, వ్యక్తిగత అనుభవం ప్రియులారా. మన యొక్క జీవితంలో యేసును ఆ, రక్షకుడు అంగీకరించినప్పుడు ఆయన యొక్క ప్రేమను తెలుసుకుంటాం, ఆ యొక్క క్షమాపణ, ఆ విమోచన, పాపం లేదా విడుదల, అవన్నీ కూడా ప్రియులారా దేవునితో సంబంధంలో ప్రియులారా శాంతి అనేటువంటిది, పీస్ ఇన్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆ దేవునితో ఉన్నటువంటి సంబంధంలో పిల్లల మరలా ఆ సమాధానకరమైనగా ఉంటున్నది పిల్లల మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ అనేటటువంటిది. కాబట్టి అది ప్రాముఖ్యంగా మనము ఈ యొక్క భద్రతను మనం చూస్తాము. అంతేకాకుండా మోటివేషన్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ అభివృద్ధికి ప్రేరణ. మరి మనము అంతకంతకు పిల్లారా మరి ప్రభు వారు చెప్పండి, నేను మీలో ఉన్న ఎడల మరి మీరు నాలో ఉన్న ఎడల మీరు ఫలించెదరు. ఆత్మీయ ఫలాలతో పిల్లారు మనము అభివృద్ధి చెందుతుంటాం. దినం కూడా దేవునికి దగ్గర అవుతా ఉంటాము. మరి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి, క్రీస్తు యొక్క గుణగణాలు, ఆ లక్షణాలను ప్రియులారా, ఆ దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, కరుణ, ఆ యొక్క ప్రియులారా ఆ నమ్మకత్వం, అవన్నీ కూడా మనలో విశ్వాసులుగా మనలో కనపడటం అనేటువంటి చూస్తాము. మరి అంతేకాకుండా ఈ యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచు అని చెప్పి అంటాం. కాబట్టి ప్రభువును తెలుసుకున్న మొదటి దినం నుంచి కూడా ఈ యొక్క విశ్వాసం చాలా అవసరము. విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. విశ్వాస నేత్రాలను, కన్నులను కలిగి ప్రియులారా ఎన్నో గొప్ప మరి డెసిషన్స్ తీసుకోవటానికి, నిర్ణయాలను తీసుకొని ప్రియులారా ఎంతో మరి ముందుకు వెళ్తుంటాము. దేవుని యొక్క స్వరం వింటాము, దేవుని యొక్క చిత్తమును తెలుసుకుంటాము, దేవుని యొక్క క్రైస్ట్ లైక్ మైండెడ్నెస్ను కలిగి ప్రియులారా ఈ లోకంలో మనం జీవించేటటువంటి శేష జీవితాన్ని ఆయన కొరకు, ఆయన యొక్క పరిచర్యల్లో మరి అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం, అన్రీచ్డ్ ప్లేసెస్కి వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రియులారా. కాబట్టి మరి ఈ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ చూసినప్పుడు మనకు క్రీస్తులో ప్రియులారా మరి విశ్వాసం అనేటటువంటిది, మరి అంతేకాకుండా ఆ సంబంధాన్ని కూడా మనం మరి పరిశీలించవలసినటువంటి వారం ఏమంటున్నాము. వి నీడ్ టు ఎగ్జామిన్ ఫెయిత్ అండ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. కాబట్టి ముగింపుగా ప్రియులారా మరి ఈ యొక్క శాశ్వత భద్రత అన్నటువంటిది ఈరోజు మనం తెలుసుకొని ఉంటున్నాము. ఇది మరి భక్తులకు ఒక ప్రాణ రక్షణ అయి ఉంటుంది ప్రియులారా, ఏ లైఫ్ లైన్ ఫర్ బిలీవర్స్. మన యొక్క జీవితాల్లో ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి ఉచితమైనటువంటి కృప, మరి ఆ యొక్క మరి ఆ ఒక భద్రతతో కూడినటువంటి సెక్యూర్డ్ ప్రియులారా. మనము ఎన్నెన్నో మరి ఈ లోకంగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఈటల్లో వేసి వీఆర్ సెక్యూర్డ్ అన్నట్టుగా ఉంటుంటాము. కానీ అది ఏంటంటే ఈ లోకంలో జీవించినంత వరకే. కానీ ప్రభువులో అయితే ప్రియులారా నిత్యత్వపు ఇటర్నల్ ఆ సెక్యూరిటీ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. శాశ్వత భద్రత. మనం చనిపోయినా సరే ప్రియులారా మన ప్రభుతో ఉండేటటువంటి భాగ్యం, యుగ యుగములు కూడా ఆయనతో కలిసి జీవించేటటువంటి భాగ్యం. కాబట్టి ఆ రీతిగా ఉండటానికి ఆ భద్రతను కలిగి, ఒకవేళ ఇంకా కలవరం, ఆందోళనతోటి, భయంతో
మరి అవిశ్వాసంతో అధీరంతో ఉన్నట్లయితే ఈ సమయంలోనే క్రీస్తును కలిగి ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో ఎంతో నెమ్మది, ఎంతో ధైర్యం, ఎంతో ఆదరణ. మనము ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి అస్వస్థతలు కానివ్వండి, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు విల్ బి ప్రైజింగ్ గాడ్, విల్ బి ఎగ్జైటింగ్, వీ విల్ బి ఎంపవర్డ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృపగల నాయన తండ్రి, ఈరోజు వాక్యం బట్టి వందనాలు ప్రభు. క్రీస్తులో తండ్రి మరి యొక్క ప్రభు శాశ్వత భద్రతను తండ్రి మరి ప్రభు మీరు అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి వందనాలు. దేవునితో సంబంధం, ఆ పర్సనల్ రిలేషన్షిప్, ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ ప్రభు, దేవా తండ్రి, విశ్వాసంలో తండ్రి ముందుకు వెళ్ళేటటువంటిది కార్యము ప్రభు. తండ్రి 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 ఆ రక్షణను కలిగి ఉన్నప్పుడు ప్రభు ఈ లోకంలో ఎవ్వరు కూడా తండ్రి దాన్ని విడదీయలేరని చెప్తున్నారు ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి తండ్రి తండ్రి, మీకే వందనాలు. ఇంకా ఎంతమంది రక్షణ నిశ్చయిత లేకుండా ప్రభు ఈ యొక్క అభద్రత భావంతో ఉంటున్నారు, యేసు నామంలో దర్శించి ప్రభు ఈ సమయంలోని ప్రభు వారు తగ్గించుకొని మీ సన్నిధిలో ప్రార్థించి మీరు ఇచ్చేటువంటి యొక్క భద్రతను, ఆ యొక్క ప్రభు ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలిగినట్టు సహాయం చేయండి. ఎంతమంది ఆధైర్యంతో ఉంటున్నారు, అస్వస్థకు గురై ఉంటున్నారు, ఓ ప్రభు ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నారు, యేసు నామంలో తండ్రి మీరు సహాయం చేయండి ప్రభు. ఓ గొప్ప నాయన తండ్రి తండ్రి, మీరు ఇచ్చేటటువంటి ప్రభు, ఓ గొప్ప నాయన, మీలోనే సర్వ సంపదలు ఉంటున్నాయి నాయన. మీ సన్నిధిని దయచేయండి. మీ యొక్క ప్రేమ, సంతోషము, సమాధానం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. అనేకులకు వారు ఉండే స్థలంలో ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు సహాయం చేయమని, ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. మరి యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి లింక్ను ఇతరులకు కూడా షేర్ చేసి ఈ యొక్క మరి పరిచర్లో పాల్గొల్సిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.